హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఫిల్మీ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ ఫిల్మీ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, విజయ్ దేవరకొండ రష్మిక వివాహం జరిగింది. అలాగే చాలా ప్రముఖులు కూడా వాళ్ళని కలుస్తున్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అన్నా వదినలకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు అంటూ నెట్టింట్లో వీడియో వైరల్ అవుతూ ఉంది. సో దాని గురించి ఏం చెప్తారు? మామూలుగా సినిమా సెలబ్రిటీలు అంటేనే చాలా క్రేజీ ఉంటుంది. అందులో ఒక సూపర్ స్టార్ బాగా మాస్ ఇమేజ్ ఉన్న హీరో అన్నప్పుడు కూడా ఆటోమేటిక్గా ఉంటుంది. సో కాస్ట్లెస్ట్ కాంబినేషన్ అని చెప్పాలి. ఎందుకంటే అటువైపు రష్మిక హీరోయిన్గా నేషనల్ క్రష్, విజయ్ దేవరకొండ కూడా క్రష్ ఆఫ్ క్రష్ ఈరోజు చూస్తున్నాం సోషల్ మీడియాలో. విజయ్ దేవరకొండ పిల్లలు అయిపోతే ఏడుస్తున్నటువంటి అమ్మాయిలు కూడా ఉన్నారు కదా. సో అదంతా ఒకవైపు అయితే, సో ఉదయపూర్లో ప్రతిష్టాత్మకంగా పెళ్ళి అయితే అయిపోయింది. మరి ఈ పెళ్ళి అయిన తర్వాత ఇలాంటి సెలబ్రిటీ విషయంలో చాలా చర్చలు జరుగుతాయి. ఎంత ఖర్చు అయిపోయింది, భోజనం ఏమేమి పెట్టారు, వెరైటీస్ ఏంటి, వాటికి ఎంత ఖర్చు అయితే వీటికి ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ ఆటోమేటిక్గా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సో అయితే విజయ్ దేవరకొండ బ్రదర్ ఉన్నాడు ఆనంద్ దేవరకొండ, మనకు తెలిసిందే. తాను మాత్రం అన్నా వదిలకు కలిపి ఒక కాస్ట్లెస్ట్ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పి తెలుస్తుంది. అది కూడా ఏంటంటే వాచ్ అంటే మనకు తెలుసు, ఈ రోజుల్లో 20 రూపీస్ 30 రూపీస్ కాంచి మొదలు పెడితే 2 కోట్ల 3 కోట్ల రూపాయల వర్త్ వాచెస్ ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయం. కాకపోతే 20-30 అయితే అందరికి చిన్నపిల్లలు ఆడుకునే డిజిటల్గా చిన్న ఏదో ఉంటాయి. సో వాటికి కాదు. ఇప్పుడు అంతా కూడా డివిసెస్ వచ్చాయి, ఆండ్రాయిడ్తో పనిచేస్తాయి, సాఫ్ట్వేర్తో పనిచేస్తాయి. సో సెల్ ఫోన్ ఎంత ఉపయోగంగా ఉంటుందో అన్ని రకాల యాక్షన్స్ చేస్తూ అన్ని రకాల ఫీచర్స్ ఉన్నటువంటి ఫోన్. అంటే మనం ఇక్కడ కూర్చొని ఫోన్లో సెల్ ఫోన్లోనే ఆపరేట్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు, రిమోట్ తోటి టీవీ ఆఫ్ చేయడాలు లేదా ఇంకేదైనా డిజిటల్స్ ఆపరేట్ చేయడం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో మళ్ళీ పైగా నావిగేషన్స్ ఉంటాయి, ఎన్నో రకాల ఫీచర్స్ ఉన్నాయి. మన బీపీ బ్లడ్ ప్రెషర్స్ చూపించేయి, ఇట్లాంటి ఎన్నో రకాలైన ఫీచర్స్తో కలిగినటువంటి కాస్ట్లీ బ్రాండెడ్ కూడా ఉన్నాయి. దాంట్లో ఇంకా కొంచెం బాగా బ్రాండెడ్ అయితే దాంట్లో కూడా గోల్డ్ మిక్స్, సిల్వర్ మిక్స్ తోటి, డైమండ్ మిక్స్ తోటి ఉంటాయి. అంటే మన వాచ్లో ఉన్నటువంటి టైం సూచించే నెంబర్ల దగ్గర డైమండ్స్ ఉంటాయి. సో అట్లా వాల్యుబుల్ వాచెస్ ఉన్నాయి. అట్లాంటి వాల్యుబుల్ వాచ్ ఇద్దరికి కూడా ఇచ్చారు. బహుశా రకరకాల వార్తలు వస్తున్నాయి. 1 కోటి రూపాయలని, 50 లక్షలని, ఒక్కొక్కటి 5 లక్షలని, 2 కలిపితే 1 కోటి రూపాయలని, రకరకాల గాసిప్స్ అయితే వస్తున్నాయి. బట్ అది ఎంత కాస్ట్ మనకేం తెలియకున్నా ప్రేమతో ఇచ్చారు. దానికి విలువ ఎక్కువ, ప్లస్ ఎంత ఇచ్చారనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. మొత్తం మీద వాల్యుబుల్ గిఫ్ట్ ఇచ్చాడు. దాంతోపాటు ఆనందే కాదు, విజయ్ దేవరకొండ మదరు లేదా రష్మిక అత్తగారికి చెప్పినప్పుడు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం కూడా కోడలికి ఏదైతే ఇవ్వాల్సినటువంటి సాంప్రదాయ నగలు, ఒక్కొక్క నగ కూడా చాలా టూ కాస్ట్. ఇంకోటి మన అందరూ తెలిసింది, ఈ మధ్యకాలంలో గోల్డ్ కూడా ఏ విధంగా ప్రైస్ పెరిగిందో. సో ఆటోమేటిక్గా ఆ ప్రైసెస్ కూడా చూసినా కూడా వాల్యుబుల్ నగలే బాగా ఇచ్చినట్టుగా. సో నగలు ఇవ్వడం అంటే కట్నంగా ఇవ్వడం అనే కాదు, కానీ వచ్చిన వాళ్ళకి చిరుకానుకగా ఇస్తుంటారు. వాళ్ళ రేంజ్ తగ్గట్టుకే అన్నీ కూడా కోట్ల రూపాయలు వర్త్ తోటి ఇచ్చిండొచ్చు అని మనం చెప్పవచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. ఆనంద్ దేవరకొండకి అంటే విజయ్ దేవరకొండ అంటే ఎంత ప్రాణమో తెలుసు. తన వాల్యుబుల్ గిఫ్ట్స్ లో అన్నిటికంటే ఎంత ప్రేమ కనిపిస్తుందో ఆ వీడియోస్ కూడా భలే వైరల్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్.